హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే చాలామంది అయితే థర్డ్ ఫేజ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, ఒకవేళ లేకపోతే మేము మేనేజ్మెంట్ కోటాకి వెళ్తే ఎలా, లేదంటే స్పాట్ అడ్మిషన్కి వెళ్తే ఎలా అని అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం అనమాట. దీని అన్నిటి గురించి ఎక్కడైతే మిస్ అవ్వకండి, ప్రతి ఒక్క విషయం మీకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పెడితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. అలాగే మన వీడియో ఎవరైనా నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మొదటిగా చూసుకుంటే ఏపీఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారా చేయరా, ప్రతి ఒక్కరికి డౌట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ డౌట్ అయితే మీకైతే క్లియర్ అవుతుంది. మొదటగా చూసుకుంటే దీంట్లో స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారు, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా ఆలోచిస్తారు కూడా మాట్లాడుకుందాం. మొదటగా చూసుకుంటే స్టూడెంట్స్ అయితే 3 కేటగిరీస్ అనమాట. ఈ 3 కేటగిరీస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తుంటారు. ఫస్ట్ కేటగిరీ చూసుకుంటే కాలేజీలో అయితే సీట్ వచ్చింటుంది, కానీ కాలేజ్ అయితే నచ్చినది అనమాట, వాళ్ళకి కాలేజ్ నచ్చినదు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ చూసుకుంటే మంచి కాలేజ్ ఉంటుంది, మంచి హాస్టల్, మొత్తం అంతా క్యాంపస్ అంతా బాగుంటుంది, కానీ తనకి త్రిబుల్ వచ్చింటుంది. ఎవరో చంపెట్టారనమాట తనకి. త్రిబుల్ కష్టం కదరా ఎందుకు తీసుకున్నాం అని, అందుకే ఈసీ కానీ సిఎస్సి కానీ మారాలనుకుంటాడు. ఇంకొకటి అదే కేటగిరీలో సిఎస్సి వచ్చి ఉంటుంది, అందరూ సిఎస్సినే తీసుకుంటారు కదా, జాబ్ ఆపర్చునిటీస్ అనేది తక్కువ ఉన్నాయి, చాలామంది చెప్పారు నాకు అని ఈసీ కావాలా త్రిబుల్ కావాలా అనుకుంటూ ఉంటారు. ఇంకా థర్డ్ కేటగిరీ చూసుకుంటే అసలు క్వాలిఫై అంటాడు కానీ ఎంసెట్లో సీట్ అయితే వచ్చినది అనమాట, అందుకు థర్డ్ ఫేజ్ కావాలనేది ఈ స్టూడెంట్స్ అయితే ఇలా ఆలోచిస్తుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ పరంగా ఆలోచిస్తే వాళ్ళైతే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు థర్డ్ ఫేజ్ అనౌన్స్ చేస్తే ఇప్పుడు స్టూడెంట్స్ అలాట్మెంట్ ఆర్డర్ అని, వెబ్ ఆప్షన్స్ అని క్లాసెస్ అయితే మిస్ అయ్యి కంప్యూటర్ సెంటర్స్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారని వాళ్ళు అదో ఆలోచిస్తుంటారు అనమాట. అది కాకుండా మనకి మెయిన్గా థర్డ్ ఫేజ్ లేదు అని ఇండైరెక్ట్గా ఎలా చెప్పేశారంటే వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఐ థింక్ 31 నుంచి అనుకుంటా, 31 నుంచే స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. కాబట్టి 99% కాదు 100% కూడా థర్డ్ ఫేజ్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ థర్డ్ ఫేజ్ గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తే మీకైతే ఖచ్చితంగా అయితే ఇన్ఫామ్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుంటే చాలామందికి అయితే సీట్ అయితే వచ్చినది అనమాట ఏ కాలేజీలోనూ. వాళ్ళైతే మేమైతే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్కి వెళ్తే మేలా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్తే మేలా అనుకుంటే స్పాట్ అడ్మిషన్స్కి అయితే ఈరోజు అన్నమాట లాస్ట్ డేట్. మీరైతే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ టైం చాలా తక్కువ ఉందన్నమాట, ఇప్పుడు ఈరోజే కాబట్టి మీరైతే ఆలోచించుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు సెకండ్ ఫేజ్ తర్వాత సీట్స్ అనేది మిగిలిపోయి ఉంటాయి కదా, ఆ సీట్స్ అన్నీ ఈ స్పాట్ అడ్మిషన్స్ కింద ఇచ్చేస్తారనమాట. అరౌండ్ 18,000 అని న్యూస్ అయితే వచ్చింది, కానీ కరెక్ట్ తెలియదు అనమాట. అన్ని సీట్స్ అయితే మిగిలిపోయినాయి, అవన్నీ ఈ స్పాట్ అడ్మిషన్స్ కిందకే వస్తాయి. ఏమంటే దీంట్లో మైనస్ పాయింట్ పెద్ద పెద్ద కాలేజీల్లో మీరు పెట్టుకునే కాదనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు పెట్టుకున్నా కూడా మీకైతే ఆ కాలేజీలో రావన్నమాట. ఎందుకంటే దాంట్లో మ్యాక్సిమం కన్వీనర్ కోటాలోనే ఫుల్ అయిపోయి ఉంటాయి దాంట్లో. కాబట్టి మీరు ఏమన్నా యావరేజ్ కాలేజీకి కానీ అలా అయితే మీరైతే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ స్పాట్ అడ్మిషన్స్కి అప్లై చేసేదానికి కూడా ఫీ అయితే ఉంటుందన్నమాట. దాని గురించి క్లారిటీగా అయితే తెలుసుకొని దాని తర్వాత ఇది చేయండి అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకి, నెక్స్ట్ ఈ స్పాట్ అడ్మిషన్స్కి రెండింటికి తేడా ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో మీరైతే అమౌంట్ ఎక్కువ అడుగుతారనమాట. మీకు డొనేషన్ 2 lakhs అని, నెక్స్ట్ ఇయర్కి ఒక 180 లేదంటే 1 lakhs అట్లయితే అడుగుతారనమాట డొనేషన్స్ తీసుకొని. కానీ దీంట్లో అలా ఉండదు అనమాట. స్పాట్ అడ్మిషన్స్లో మేబీ కన్వీనర్ కోటా కిందకి వస్తుంది, కానీ ఫీజు అనేది కన్వీనర్ కోటా కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. అరౌండ్ 60,000 70,000 అలా ఉంటుంది, లేదంటే అంతకు మించి కూడా ఉండొచ్చు. కానీ మేనేజ్మెంట్ కోటా అడిగినట్లు అడగరు అనమాట, డొనేషన్స్ అవి ఇవి అని. తక్కువ పడుతుంది అమౌంట్, కన్వీనర్ కోటా కిందకే వస్తుంది, కానీ అమౌంట్ అయితే దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదనమాట రెండింటికి డిఫరెన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను, లేదంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను అనమాట. ఇదనమాట ఇవాళ వీడియో. ఎవరు అయితే నమ్మకండి, యూట్యూబ్లో చాలామంది అయితే వ్యూస్ కోసం అయితే చెప్తున్నారు థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది, న్యూసెస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ మధ్య మళ్ళీ కొంతమంది అయితే పెడుతున్నారు అనమాట, అదేంటో స్టూడెంట్స్ అయితే మాకైతే థర్డ్ ఫేజ్ కావాలని అడుగుతున్నారు అని. కానీ మ్యాక్సిమం ఉండదన్నమాట 99%. ఎందుకంటే ఇప్పుడు చాలా అయితే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారని గవర్నమెంట్ అయితే కండక్ట్ చేయదన్నమాట 99%. ఒకవేళ దాని మీద ఎలాంటి అప్డేట్ వచ్చినా, లేదంటే కండక్ట్ చేస్తామని ఏమైనా తెలిసినా కూడా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి అనమాట. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి.